వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ చేస్తున్నాం. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో 6 యువకులు అతివేగంగా కారు నడిపారు. దీంతో ప్రమాదం జరిగి సెక్యూరిటీ గార్డ్ మృతి చెందాడు. కుదవ పెట్టిన ఓ కార్ని మనీష్ గౌడ్ అనే యువకుడు తన 5 మంది స్నేహితులతో కలిసి కైసర్ నగర్ నుండి గాజుల రామారం వెళ్లే రోడ్లో కారును ఇష్టం వచ్చినట్లు నడిపాడు. అదే సమయంలో రోడ్డుపై ఉన్న సెక్యూరిటీ గార్డ్ గోపిని కారు ఢీకొట్టింది. ఆ తర్వాత కరెంట్ స్తంభాలపైకి దూసుకెళ్లింది. యాక్సిడెంట్ చేసిన యువకులు పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో 6 యువకులు అతివేగంగా కారు నడిపారు. దీంతో ప్రమాదం జరిగి సెక్యూరిటీ గార్డ్ మృతి చెందాడు. కుదవ పెట్టిన ఓ కార్ని మనీష్ గౌడ్ అనే యువకుడు తన 5 మంది స్నేహితులతో కలిసి కైసర్ నగర్ నుండి గాజుల రామారం వెళ్లే రోడ్లో కారును ఇష్టం వచ్చినట్టు నడిపాడు. అదే సమయంలో రోడ్డుపై ఉన్న సెక్యూరిటీ గార్డ్ గోపిని కారు ఢీకొట్టింది. ఆ తర్వాత కరెంట్ స్తంభాలపైకి దూసుకెళ్లింది. యాక్సిడెంట్ చేసిన యువకులు పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 6:15 ప్రాంతంలో గాజుల రామారం ఏరియాలో గోపి అనే సెక్యూరిటీ గార్డ్ రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న క్రమంలో అతివేగంగా మహేంద్ర ఎస్యూవి 500 వెహికల్ వచ్చేసి అతనికి హిట్ చేయడం జరిగింది. ఆ హిట్ చేయడంతో అతను ఎగిరిపోయి ఒక 10 మీటర్ల దూరంలో ఎగిరిపోవడం జరిగింది. ఆ వేగంతో కుదరం వల్ల ఎలక్ట్రికల్ పోల్స్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. అతని పేరు మనీష్. అతను 20 ఇయర్స్ ఏజ్, ప్రస్తుతం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతనితో పాటు ఇంకొక 5 మెంబర్స్ స్నేహితులు కూడా ట్రావెల్ చేసినట్టు తెలిసింది. అతన్ని బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయగా అతను మద్యం సేవించినట్టు తెలిసింది. కాబట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం.